2024 ఐపీఎల్ కేకేఆర్ గెలుస్తారనేసి 25వ తారీఖున వీడియో పెట్టడం జరిగింది. 26వ తారీఖున ఇది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది. ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది. ఇంకా సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఆ జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో ఉత్తరాషాఢ 1వ పాదం, పూర్వాషాఢ 4 పాదాలు, మూలా 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీనూ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉన్నారు. రుణాల విషయంలోనూ, రోగాల విషయంలోనూ, శత్రువుల విషయంలోనూ చాలా చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 7వ స్థానం అధిపతి అయిన బుధుడు జూన్ 14వ తారీఖు నుంచి 7వ స్థానానికి వెళ్తున్నారు. కాబట్టి బిజినెస్ పరంగా చాలా అనుకూలంగా ఉండబోతోంది. బిజినెస్ని ఎక్స్పాండ్ చేయగలుగుతారు. చాలా ఆనందంగా ఉంటారు. 7వ స్థానంలోకి శుక్రుడు, బుధుడు, సూర్యుడు 14వ తారీఖు నుంచి రాబోతున్నారు. కాబట్టి మీకు మ్యారేజ్ పరంగాను మరియు బిజినెస్ పరంగాను అలాగే హెల్త్ పరంగాను డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక జూన్ 14వ తారీఖు నుంచి మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి. ముఖ్యంగా విదేశాల్లో వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతుంది. కుజుడు మేషరాశిలో ఉన్నారు కాబట్టి 5వ స్థానంలో ఉన్నారు. మీకు మనీ పరంగా మాత్రం మంచి డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి. కుటుంబ వ్యక్తులతో మాత్రం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 2వ స్థానాధిపతి అయిన శని 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబ వ్యక్తులతో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.